2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. కుజగ్రహ సంచారం ఏదైతే ఫిబ్రవరి 23 నుంచి జరుగుతుంది అని అంటూ ఉన్నారు. సో ఏ రాశి నుంచి ఏ రాశిలోకి వెళ్తుంది, ఇది ఎన్ని రోజులు ఉంటుందంటారు? ద్వాదశ రాశుల వారికి దీని ప్రభావం అనేది ఏ విధంగా ఉంటుంది? అండ్ కొన్నిటికి రాజయోగం పట్టే అవకాశం ఉంది అని కూడా చెప్తూ ఉన్నారు. ఏ రాశుల వారికి జరుగుతుందంటారు? తప్పకుండా అమ్మా. ఫిబ్రవరి 23వ తారీఖు దగ్గర నుంచి ఏప్రిల్ 2వ తారీఖు దాకా కుజుడు అనేటువంటి ఆయన మకర రాశిలోంచి కుంభరాశిలోకి ప్రవేశించడం, సంచారం చేయడం జరుగుతోంది. 38 రోజుల పాటు కుంభరాశిలోనే కుజుడు సంచారం చేస్తూ ఉంటారండి. గ్రహాల యొక్క స్టేటస్ మనం ఒకసారి చూస్తే అమ్మా, గురువు అనేటువంటి ఆయన వక్రగతిలో మిథున రాశిలోనే సంచారం చేస్తున్నారు. కేతు అనేటువంటి ఆయన సింహరాశిలో సంచారం చేస్తున్నారు. తర్వాత కుంభరాశిలో ఇప్పుడు మాట్లాడుకునేటువంటి కుంభరాశిలో 4 గ్రహాలు ఉంటాయండి. రాహు ఆల్రెడీ ఎప్పటి నుంచో ఉన్నటువంటి రాహుతో పాటుగా ఫిబ్రవరి 13వ తారీఖున రవి అనేటువంటి ఆయన వెళ్ళారు. 4వ తారీఖున 6వ తారీఖున బుధ శుక్ర గ్రహ సంచారంలో అక్కడికి వెళ్ళడం జరిగింది. తర్వాత ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటి 23వ తారీఖు ఫిబ్రవరి నాడు కుజుడు అనేటువంటి ఆయన కుంభరాశిలోకి ప్రవేశిస్తారు. అదే స్థానంలో రాహు కూడా ఉండడం వల్ల, రవి కూడా ఉండడం వల్ల, కుజుడు కూడా యాడ్ అవ్వడం వల్ల కుజ రాహువుల యొక్క కంజంక్షన్ అనేటువంటిది కనబడుతోంది. ఈ కుజరాహుల కంజంక్షన్ ఎన్ని రోజులు ఉంటుందంటే 38 రోజులు ఉంటుందన్నమాట. 38 రోజులు కూడా ఎలాంటి ప్రభావాలు ఉంటాయి అంటే అగ్నికి సంబంధించి, అంటే విపరీతంగా ఎండలు ఏదైనా పెరగడం కానీ, లేకపోతే కుజుడు ఇండికేట్స్ వాహన ప్రమాదములు ఏమైనా జరగడము కానీ, ఆర్ గాలికి సంబంధించిన వాయుతత్వం కదండి కుంభము అంటే, గాలికి సంబంధించిన ఏదైనా ఇబ్బందులు రావడం కానీ, ఇన్ఫెక్షన్స్ అనేటువంటివి ఎక్కువగా రావడం కానీ, ఇలాంటివి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, అగ్ని ప్రమాదములు జరగడం కానీ, ఎలక్ట్రిక్ షాక్స్ వల్ల ఇబ్బందులు పడడం కానీ, ఇలాంటివన్నీ జరుగుతాయి అని చెప్పి శాస్త్రం చెబుతోందమ్మా. మీనరాశిలో శనిగ్రహ సంచారం కూడా జరుగుతోంది. ఈ పరంగా మనం చూస్తే ఈ కుజరాహుల యొక్క సంచారం కుంభరాశిలో ఉండడం కానీ, ఏ గ్రహ కలయికలు కలిసినా కలవకపోయినా విడిగా ఉన్నా ఖచ్చితంగా పాజిటివో నెగిటివో ప్రతి రాశి మీద పడుతూ ఉంటాయండి. ప్రతి నక్షత్రం మీద కూడా ప్రభావితం అవుతూ ఉంటాయి. సో ఆ పరంగా కుజ రాహుల యొక్క సంచారము కానీ, ఈ కుంభరాశిలో 4 గ్రహాల యొక్క సంచారము కానీ కొన్ని రాశుల వాళ్ళకి రాజయోగాన్ని చూపిస్తుంటే, కొన్ని రాశుల వాళ్ళకి కొద్దిగా ఇబ్బందులు, ప్రమాదములు, ఆపదలు, చిక్కులు, ప్రయాణములు, ఇలాంటివన్నీ కూడా ఖర్చులు అనేక రాశుల వాళ్ళకి చూపిస్తూ ఉన్నాయమ్మా. కుజగ్రహ సంచారం మకర రాశి వారికి ఏ స్థానంలో ఉంటుందంటారు? అండ్ అలాగే కుజగ్రహ సంచారం వల్ల ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉంది? ఏ సందర్భాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు? తప్పకుండా అమ్మా. ఈ కుజగ్రహ సంచారము వల్ల మకర రాశి వాళ్ళకి, మకరము అనేటువంటిది దశమం అవుతుందండి. అంటే భచక్రంలో వీళ్ళకి 2nd హౌస్ అయినటువంటి కుంభంలో కుజుడు అనేటువంటి ఆయన సంచారం చేస్తున్నారు. ఆల్రెడీ 2nd హౌస్లో రాహు ఉన్నారు. ఫిబ్రవరి 13 తర్వాత రవి వెళ్ళారు. ఫిబ్రవరి 4వ తారీఖు తర్వాత బుధుడు, 6వ తారీఖు తర్వాత శుక్రుడు ఆల్రెడీ అక్కడ ఉన్నారు. ఇప్పుడు 23వ తారీఖున కుజుడు అక్కడికి యాడ్ ఆన్ అయ్యారమ్మా. అయితే ఈ యొక్క మకర రాశి వాళ్ళకి గురు బలము అనేటువంటిది లేదండి. గురువు అనేటువంటి ఆయన ఎవరు అంటే 3rd and 12th లార్డ్ అనమాట. విదేశ యోగానికి కారణమైనటువంటి ఆయన, ధనయోగానికి కారణమైనటువంటి ఆయన, సంతానానికి కారణమైనటువంటి ఆయన, సిబ్లింగ్స్కి కారణమైనటువంటి ఆయన, లేకపోతే కెరీర్కి కావచ్చు, శుభకార్యాలకు అన్నిటికీ కూడా కారణమైనటువంటి గురుడు ఇప్పుడు పెద్దగా బలంగా లేరు. ఆ బలంగా లేకపోవడం అనేటువంటిది ఎప్పటి వరకు? జూన్ 1వ తారీఖు వరకు అండి. ఈ జూన్ 1వ తారీఖు దాకా ఏది ఎక్స్పెక్ట్ చేయొద్దని నేను చెప్తానండి. పెద్దగా ఎక్స్పెక్ట్ చేయొద్దు. బట్ ఎక్స్పెక్ట్ చేయకపోవడంలో కూడా కొన్ని యోగాలు అనేటువంటి పాజిటివిటీ ఇస్తూ ఉంటాయి. రెగ్యులర్ ట్రాన్సిట్స్ ఉంటాయి కదమ్మా, రవి, కుజ, ఇవన్నీ కూడా. అయితే ఇప్పుడు ఈ రవి అండ్ కుజుడు, తర్వాత రాహు, బుధ, శుక్ర 4 గ్రహాలు 2వ స్థానంలో ఉన్నాయి. ఇది మంచా చెడా అంటే మిశ్రమ ఫలితాలు ఇస్తుంది అని చెప్పొచ్చు అండి. ఎందుకు అంటే 2వ స్థానం అనేటువంటిది విద్యాస్థానం, కుటుంబ స్థానం, వాక్కు స్థానం, సేవింగ్స్కి స్థానం అనమాట. అలాంటి స్థానంలో రాహు అనేటువంటి ఆయన నుండి డబ్బులు విపరీతంగా ఖర్చు అవ్వడం, డబ్బు నిలబడకపోవడం, లేకపోతే కష్టపడింది ఏది కూడా నిలబడకపోవడం, ఎనర్జీ అంతా లాస్ చేయడం లాంటివి ఎక్కువగా చూపిస్తూనే, ఈ రాహుతో పాటుగా ఫిబ్రవరి 13 తర్వాత రవి వెళ్ళడంతో కూడా పనుల్లో ఆటంకాలు అనేటువంటివి కలుగుతాయి. అష్టమాధిపతి 2వ స్థానం అండి. తండ్రికి అనారోగ్య సమస్యలు రావడం, లేకపోతే ఆల్రెడీ ఇది చేసిన ఉపయోగం ఉండదు అని తెలిసినా సరే దానికోసం కష్టపడడం, ఇలాంటివి. సంతానం విషయంలో ఇబ్బందులు ఫేస్ చేయడం, ఆరోగ్యం విషయంలో ఇబ్బందులు, అవమానాలు, ఇలాంటివన్నీ కూడా కలుగుతాయమ్మా. ఇప్పుడు ఏంటి అంటే 2వ స్థానంలో బుధ శుక్రుడు మాత్రం బాగుంటారండి. వాళ్ళు ఏంటి ఎంతో కొంత డబ్బులు ఇవ్వడం, ఆ కుటుంబంతో హ్యాపీ టైం స్పెండ్ చేయడం, క్వాలిటీ టైం ఫ్యామిలీతో, ఇలాంటివన్నీ కూడా ఇస్తుంటారు. ఈ కుజుడు 2వ స్థానంలోకి వెళ్ళిన తర్వాత మేజర్లీ చెప్పాలి అంటే దేహ బలము అనేటువంటిది తగ్గడం. అంటే ఆరోగ్యం విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి.
మనస్సులో శంకలు, ఎన్నో రకాల అనుమానాలు, డౌట్స్ అనమాట. వాళ్ళు కరెక్టేనా, వాళ్ళు ఇలా అన్నారు, దాని వెనకాల ఏదైనా కుట్ర కుతంత్రాలు ఏమైనా ఉన్నాయా అనేటువంటి ఆలోచనలతో నిద్ర అనేటువంటిది పట్టదు. సో ఇది ఒకటి. తర్వాత ఏంటంటే చేపట్టిన ప్రతి పనుల్లోనూ ఆటంకాలు, ఆ పనులు చెడిపోవడం, ఇలాంటివి జరుగుతాయి ఈ 38 రోజుల్లోనూ. సో ఆ పని పూర్తయ్యే లోపులోనే మళ్ళీ మధ్యలో ఆగిపోవడం, ఇలాంటివి అనమాట. తర్వాత చెడు సహవాస దోషము అనే శాస్త్రం చెబుతోంది. అంటే ఎవరితో అయితే స్నేహం చేయకూడదో వాళ్ళతో స్నేహం చేయడం, భయము, అధికారుల వల్ల అసంతృప్తి కలగడం, అంటే వీళ్ళంతా పని చేసేది ఎక్స్పెక్ట్ చేస్తారు డబ్బులు, కానీ అది ఇవ్వకపోవడం, లేకపోతే రావాల్సిన డబ్బులు రాకపోవడం, పై అధికారుల దగ్గర నుంచి ప్రెషర్ అనేటువంటిది విపరీతంగా పెరగడం, ఇలాంటివి అనమాట. శత్రు భయము అనే శాస్త్రం చెబుతోంది. వాళ్ళు ఏం చేస్తారో, ఎక్కడ మనల్ని ఇబ్బంది పెడతారో, షష్టాధిపతి బుధుడు కుటుంబ సభ్యుల్లోనే ఉంటారండి. సో కుటుంబ సభ్యులు ఏం చేస్తారో, ఎక్కడెక్కడ భయపెడతారో, మనల్ని మన లూప్ హోల్స్ ఎక్కడ బయట పెడతారో, ఇలాంటివి అనమాట. కఠినంగా మాట్లాడడం, అంటే ఇలాంటి కంగారులో ఏం చేస్తారంటే, సెకండ్ అంటే వాక్కు స్థానం చెప్పుకున్నాం కదండి, తక్కువని హార్ష్గా మాట్లాడతారు. ఎందుకంటే రవి, కుజ, రాహు కాబట్టి. సో హార్ష్గా మాట్లాడడం వల్ల ఏంటంటే గొడవలు ఇంకా పెరుగుతాయి, దానివల్ల ధన నష్టం జరుగుతుంది. సెకండ్ అంటే ధనస్థానము, ధన నష్టం అనేటువంటిది కలుగుతుంది, అవమానాలు కలుగుతాయి. సో ఇలా చెప్పుకుంటూ పోతే 38 రోజులు కూడా మకర రాశి వాళ్ళకి పనుల్లో ఆటంకాలు, కొద్దిపాటి అవమానాలు, ఆర్థిక ఇబ్బందులు, తర్వాత పనుల్లో చికాకులు అనేటువంటివి, అధికారుల దగ్గర నుంచి ఒత్తిడి అనేటువంటిది కనబడుతుంది. సో మేజర్లీ చేయాల్సింది ఏంటి అంటే వీళ్ళకి శని బాగున్నారండి. ఎందుకంటే లగ్నాధిపతి, జన్మానికి అధిపతి అయినటువంటి 3వ స్థానంలో ఉన్నారు, శని బాగున్నారు. వీళ్ళ ధైర్యం ఏంటి అంటే వీళ్ళే నేను చెయ్యగలను అనేటువంటి నమ్మకమే, వాళ్ళ ఇండివిజువాలిటీ, వాళ్ళ యొక్క ఇండిపెండెంట్ నేచర్ అనమాట. సో వాళ్ళ యొక్క కెపాసిటీ, వాళ్ళ యొక్క క్యాపబిలిటీయే వాళ్ళ యొక్క ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. అప్పుడు మాత్రమే ఇలాంటి చిన్న చిన్న అవమానాలు, అనుమానాలు, ఆర్థిక సమస్యలు, ధన నష్టాలు ఇలాంటివి ఏమి కూడా పెద్దగా ఇబ్బంది పెట్టవు. సో ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. జూన్ 1వ తారీఖు తర్వాత నుంచి నవంబర్ 1వ తారీఖు దాకా అయితే ఏదో తెలియనటువంటి పాజిటివ్ టైం మీ లైఫ్లో రాబోతోంది అని స్పష్టంగా చెప్పచ్చు. సో యాజ్ ఆఫ్ నో అయితే మకర రాశి వాళ్ళకి 2వ స్థానంలో ఇన్ని గ్రహాలు ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా ఇష్టదైవాన్ని, కులదైవాన్ని ఆరాధన చేయడంతో పాటుగా సుబ్రహ్మణ్య ఆరాధన అనేటువంటిది చేయగలిగితే, లాభాధిపతి, చతుర్థ లాభాధిపతి కదండి, చేయగలిగితే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ రాకుండా, మెరిటల్ లైఫ్ డిస్టర్బెన్సెస్ రాకుండా, రావాల్సిన డబ్బులు ఆగకుండా, రుణ బాధలతో ఇబ్బంది పడకుండా, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి అభివృద్ధి కలుగుతూ, కోర్టు సమస్యలతో ఇబ్బందులు రాకుండా అనేక రంగాల్లో సుబ్రహ్మణ్య ఆరాధన 38 రోజులు మకర రాశి వాళ్ళని కాపాడుతుందమ్మా. సో ఉమ్మగారు మీరు అన్నట్టుగానే ఈ 12 రాశుల వారు ఏదైనా కూడా కుజగ్రహ సంచారం వల్ల ఇబ్బంది పడుతూ ఉంటే దానికి తగ్గట్టుగా పరిహారం చేసుకోవాలి అంటే ఏ విధంగా ఉంటుందంటారు? తప్పకుండా అమ్మా, ఒక్కొక్క రాశికి, ఒక్కొక్క నక్షత్రానికి, ఒక్కొక్క గ్రహానికి సంబంధించినటువంటి అదే దైవాలకి సంబంధించిన పరిహారాలు కొన్ని వేలు ఉన్నాయమ్మా. సో ఇక్కడ ఏంటి అంటే రవి బాలేకపోతే సూర్యుడికి చేసుకోవాలి, చంద్రుడు బాలేకపోతే లలితాదేవికి, కుజుడు బాలేకపోతే సుబ్రహ్మణ్య స్వామికి, ఇలా అనేక రకాలుగా ఉన్నాయి. కుజుడు అనేటువంటి ఆయన మీకు బాలేకపోతే సుబ్రహ్మణ్య ఆరాధన విశేషంగా చేయండి. కుజుడు బాలేనప్పుడు శాస్త్రం చెప్పింది రక్త దానం చేయమని చెప్పింది. సో దానివల్ల కొత్తగా ఇమ్యూన్ సిస్టమ్ రీఫ్రెష్మెంట్ అనేటువంటిది కనబడుతుంది. రెడ్ కలర్ ఫ్రూట్స్ ఎక్కువగా తినాలి, పొమోగ్రానేట్, డ్రాగన్ ఫ్రూట్ ఇలాంటివి అనమాట. తర్వాత సుబ్రహ్మణ్య ఆరాధన చేయాలి, కందులు దానంగా ఇవ్వాలి, మంగళవారం నాడు రెడ్ కలర్ క్లోత్స్ వేసుకోవాలి, ఇలా అనేక రకాల రెమెడీస్ ఉన్నాయండి. దీంతో పాటుగానే ఇష్టదైవాన్ని, కులదైవాన్ని ఆరాధన చేస్తూ ముఖ్యమైన సమస్య కానీ, క్వశ్చన్ కానీ ఏదైనా ఉంటే పర్సనల్ చార్ట్ చూసుకున్న తర్వాత మాత్రమే దానికి తగిన పరిహారాన్ని చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు ఉంటాయమ్మా. సో ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా ఉంటుందో మగారు? తప్పకుండా అండి, ఎవరైనా సరే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మీ యొక్క జాతకాన్ని చూసిన తర్వాత గోచారంతో సమన్వయం చేస్తూ ఏదైనా దోషాలుంటే శాంతి పరిహారములు ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ మగారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.